మత సంబంధిత పురాణాల మీద చాలామంది దీని పుక్కిటి పురాణాలు కూడా అంటారు. దాని మీద చాలా చర్చలు ఉన్నాయి. గత కాలంలో చాలా తీవ్రమైన విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ రామాయణ విషవృక్షం రాసిన రంగనాయకమ్మ చాలా పేజీలు రాసింది, ఇంత పెద్ద పుస్తకం. అందులో చాలా వివరంగా ఆమె రాసుకొచ్చింది. ఇప్పుడు ఆ పుస్తకం రాస్తే కనుక ఆమెను నడి రోడ్డు మీద ఊరేసేవాళ్ళు సంఘీయులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చెప్పుకుంటున్న వీళ్ళు ఉరి తీసేవాళ్ళు. అది ప్రస్తుత పరిస్థితి. అంటే విమర్శను స్వీకరించే స్థాయి ఎప్పుడో భారతదేశంలో ఈ అసహనవాదులు, విధ్వంసకారులు ఎప్పుడో వదిలేశారు. కానీ ఇప్పుడు వాటిని నిజమైన క్యారెక్టర్లుగా చంద్రబాబు చెప్పడం అనేది, వాటిని ప్రజలకు బోధించాలనేది, ఇది చాలా ఆశ్చర్యకరమైనది, వింతైనది. నిజంగా చంద్రబాబు దీన్ని నమ్ముతున్నాడా? నేనైతే అనుకోవట్లేదు చంద్రబాబు దీన్ని నమ్ముతున్నాడని. చంద్రబాబు నమ్మట్లేదు. బీజేపీకి దగ్గర అవ్వడం కోసం, ఆర్ఎస్ఎస్ను నమ్మించడం కోసం చంద్రబాబు చాలా గొప్పోడు అని ఆర్ఎస్ఎస్ అనుకోవాలి. ఎల్లకాలము బీజేపీ ఎట్లయితే అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ప్రజల ఓట్ల ద్వారా కాకుండా తమ ఎక్కడెక్కడ అధికారం ఉండాలనుకుంటూ అక్కడ అధికారం ఉండేట్టుగా చూసుకుంటుందో, అలాగే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎల్లకాలం ఈయన తర్వాత ఈయన కొడుకునో రాజ్యాధికారం ఉంచుతుందనే నమ్మకంతో బీజేపీ కోసం ఇదంతా చేస్తున్నాడు.